నెలఖారుని అసెంబ్లీ పెడదామా, 2 ఏళ్ల పాలన విజయాలను వివరిద్దామా, సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్. ఈ నెలఖారున అసెంబ్లీ సమావేశాలకు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదిక ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందని మంత్రులను ఆరాధిస్తున్నట్టు తెలిసింది. నెలఖారున అసెంబ్లీ నిర్వహించే 2 లేదా 3 రోజులు కొనసాగించిన ఆయన భావిస్తున్నట్టు టాక్. కాంగ్రెస్ అధికారులకు రాగానే శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించుకునేందుకు తొలి సమావేశాన్ని 2023 డిసెంబర్ 9న ఏర్పాటు చేశారు. 2024లో డిసెంబర్ 9న సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది సైతం ఇదే ఆ రోజున అసెంబ్లీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎస్పీ బాల విగ్రహాన్ని ఆవిష్కరించిన నేతలు. సినీ సంగీత చరిత్రపై బాలు చెరగని సంతకం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ మంత్రి శ్రీధర్ బాబు. అభిమానులు ప్రేమకు ఆయన విగ్రహం నిత్య స్నేహం వెంకయ్య నాయుడు. ఇలా ఇది ఒక వివాదంగా ఉన్నటువంటి నేపథ్యం. తెలంగాణలో అనేక మంది మరణించినటువంటి నేపథ్యం. గద్దర్ లాంటి వ్యక్తులు కానీ, అందశ్రీ లాంటి వ్యక్తులు కానీ, ఇలా అనేక మంది మేధావులు అనేక మంది జీవితాలను కూడా తెలంగాణ కోసం తృణప్రణయంగా వదిలేసుకునే నేపథ్యం ఉంది. అలాంటి విగ్రహాలు పెట్టక ఇలా బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ కోసం పాటపడని చెప్తే పాటపడనటువంటి వ్యక్తి విగ్రహాలు తెలంగాణ రవీంద్ర భారతిలో పెట్టడానికి చాలామంది కూడా వ్యతిరేకించిన నేపథ్యం ఉంటుంది. కావాలన్న ఉద్దేశంతోనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెరపై తీసుకొచ్చి ఇలా రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా తెలంగాణ కోసం అర్పించిన నేపథ్యం ఉంది. వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలని కూడా చాలామంది డిమాండ్ చేసే నేపథ్యం ఉంటుంది. ఈ వివాదం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.